అప్పుడు ఎవరు కూడా మూవ్ చేయలేమా? ఇక్కడ నుండి మూవ్ చేస్తే జడ్జ్మెంట్ కూడా వెరీ డిఫరెంట్ అని అంటాడు ఆయన బయోగ్రఫీలో. (1962) జనరల్ అసెంబ్లీలో హైదరాబాద్ ప్రస్తావన వస్తుంది. గవర్నమెంట్ గాట్ ప్యానిక్. ఏదో మీరు నేను అనుకుంటే కాదు, ఏ విధంగానే హైదరాబాద్ రాష్ట్రం ఉండకూడదు. హైదరాబాద్ రాష్ట్రం కనుక ఉన్నట్టయితే ఆ నిజాం ఉంటాడు, ఈ కేసు ఇంకా నడుస్తుంది. దీన్ని ఏ విధంగానైనా దీన్ని లేకుంటే చేయాలి. ఇప్పుడు ఫజల్ అలీ రిపోర్ట్ అన్నీ చేసినప్పుడు బీహార్ ముఖ్యంగా విదర్భ, హైదరాబాద్ ఎందుకు అంటే ఆయన తెలంగాణ అన్నాడు. ప్లీజ్ మీరు క్లియర్ చదవండి. తెలుగు స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ విత్ బిదర్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ అట్ ద హైదరాబాద్ స్టేట్. కాకపోతే ట్రంకేటెడ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ అనేది ఉండకూడదు. దాని కొరకు మొట్టమొదట ఏతుంటుందో జవహర్లాల్ నెహ్రూ దానికి హైదరాబాద్ రాష్ట్రాన్ని వివేచనకు విముఖంగా ఉన్నా ఎందుకు ఒప్పుకోనంటే కేసు తీవ్ర రూపం జరుగుతుంది, ప్రతిసారి మనం ఆన్సర్ లేకుండా చేస్తున్నారు. కనుక దీనికి లేకుండా అది అంతకుముందు ఇంకోటి ఏమిటంటే మొయిన్ నవాజ్ జంగ్ 42 కోట్లు 42 కోట్లు ఏతుంటుందో బ్యాంకులు వేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూటెడ్ కేస్. నేను ఫారెన్ మీకు తమాషా నేను తీసుకురాలే, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ నుండి నేను రాసినాను. హైదరాబాద్ కేసు ఏదైనా ఉన్నదా, దాని తర్వాత హైదరాబాద్ కేసు ఏది ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డబ్బు కొరకు కేసు వేసిందంటే అది హైదరాబాద్ అండ్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది కనుక మీరు యునైటెడ్ నేషన్స్ అడగండి అంటే ఇంత అబద్ధం అండి. నెక్స్ట్ ఇప్పుడు మీట్లో ఐ బ్రింగ్ ఇట్. మొన్న ఆ కేసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓడిపోతుంది. ఎందుకంటే మిలిటరీలీ ఆక్యుపైడ్ హైదరాబాద్, యు ఆర్ నాట్ ఎ సక్సెసర్ స్టేట్. వెరీ క్లియర్ జడ్జ్మెంట్. India got shocked. అప్పుడు ఏముంటుందో హైదరాబాద్ డిస్మెంబర్ ఎఫేస్మెంట్ అంటే హైదరాబాద్ అనేది లేకుండా కానీ దీన్ని డివైడ్ చేసి దీని తర్వాత ఒకటి ఇంట్రెస్టింగ్ మీరు చూడండి. పణికర్ వన్ ఆఫ్ ద మెంబర్స్, పణికర్, ఫజల్ అలీ, దాని తర్వాత ఇంకో ముగ్గురు హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ గురించి తెస్తున్నప్పుడు పణికర్ ఆయన బ్యాక్గ్రౌండ్ రాస్తాడు. పణికర్ ఓట్ రెస్పాన్సిబుల్ హైదరాబాద్ డివిజన్, వాడు సూడో ఇంటలెక్చువల్. అయితే ఇప్పుడు చైనా గురించి రాసేప్పుడు చైనా తన వరకు దట్ సెండ్ ఆఫ్ ఇట్ అయిపోయింది. వీడు ఏం చేస్తారంటే హైదరాబాద్ వచ్చినప్పుడు నిజాముద్దీన్ రాజ్ ప్రముఖ్ టీకి పిలుస్తారు. ఏడీసీ వచ్చి ఇస్తారు, మన అందరినీ టీకి పిలుస్తాం, మీరు కావాలని. పాపం పెద్ద మనిషి ఫజల్ అలీ మంచిదంటే పణికర్ ఏమంటాడంటే లేదు మాకు రిటర్న్ రిప్లై రావాలి, రిటర్న్గా ఇన్విటేషన్ ఉండాలి, అప్పుడే మేము వస్తూ ఉంటాం. వరకు సార్ మేము వైస్రాయ్ని కూడా మేము వర్బలే ఉంటుంది, ఇక్కడ రిటర్న్ ఉంటుంది అంటే అంటే నేను రానంటాడు. ఈరోజు కన్వీనియంట్ ఏం మాట్లాడు. ఇక ఫజల్ అలీ అంటాడు, వద్దు మనం పోదామని విత్ ఫజల్ అలీ వీళ్ళందరూ పోతారు, టీ తాగుతారు. దాన్ని సైడ్ ఇంత బేనా ఈ మ్యాన్ ఉన్నాడు, we must break this state and బ్యాక్గ్రౌండ్ ఉన్నది.
ఓపెన్ క్యాండిడేట్ కన్ఫెషన్. బ్రేక్ చేసి ఈ తెలంగాణ రైతులు ఆంధ్రలో కలపడం. విదర్భ ఎందుకంటే నిజాం బెరార్ ఏతుంటుందో అమరావతి, అంకోలా, బుల్దానా, యవత్మాల్ ఈ 4 జిల్లాలను బెరార్ అంటారు. బెరార్ బ్రిటిష్ పోతు నిదాంపిస్తుంది. అందుకని యువరాజుని ఇక్కడ వీళ్ళేమిటంటే ప్రిన్స్ ఆఫ్ బెరార్ అనేది. అయితే వీడు ఎక్కడ బెరార్ క్లెయిమ్ చేస్తాడు నిదామని ఆ విదర్భను తీసుకుపోయి నా ప్రజలు దాంట్లో సొంత స్వరాంట కల్పిస్తారు. అటు ఇటు మహారాష్ట్ర. దట్ వాజ్ ద జెనిసిస్ ఆఫ్ వాట్ నై బ్రేకింగ్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. తర్వాత ఫదర్లీ రిపోర్ట్ క్లియర్ ఉన్నప్పటికీ ఆయన ఏమంటే లాభాలు నష్టాలు చెప్పుకుంటా 62లో ఒకవేళ హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ కనుక వచ్చి 2/3 చేస్తే జరుగుతున్నారు. అంటే వాళ్ళకి తెలుసు. పర్టికులర్లీ హైగ్రీవాచారి, అతను నాట్ హైగ్రీవాచారి, కాళేశ్వరరావు మహా దొంగ. కాళేశ్వరరావు ఏమంటారో తెలుసునా అండి? నీకు చెప్తే నన్ను ఆందోళన కొడతాడు, కానీ నాకు ప్రూఫ్ ఉంది. కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రం ఇవ్వదు కనుక ఆంధ్రులు భారతదేశం నుండి వైదొలగాలని ఆయన కాల్ ఇస్తాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? భారతదేశం నుండి వైదొలగాలి, విడిపోవాలి. He gave the call. కాళేశ్వరరావు. కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రం ఇయ్యదు కనుక ఆంధ్రుడు మనం భారతదేశం నుండి బయలుదేరాలి. He gave the call. I have proof. తర్వాత కేసీఆర్ ఓడిపోయిన పత్రికలను రాస్తుంటే 52లో ఆంధ్ర రాష్ట్రం పేరు మీద కాంటాక్ట్ చేసి ఓడిపోతాడు. అది ఎవరు రాయడే? 52 ఎలక్షన్స్ he contested and Andhra plank. He lost the election. ఒక్క పేపర్ రాయదే, ఒక్క నాయకుడు మాట్లాడే, ఇంక్లూడింగ్ ఐ బ్లేమ్ టిఆర్ఎస్. ఒక్కని చెప్పరే. దే డోంట్ నో హౌ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్. Are you get those papers and show them this is the paper. అత ఈ పొలిటికల్ పార్టీస్ ఎవడన్నా పవర్ఫుల్ ఇంటర్లెక్చువల్ అంటే వాడు ఇంకా దూరం పెట్టేవాడు. ఆంధ్రుడు కన్నా ఎనిమి వాడు. అండ్ గుడి చూస్తే దే టాక్ ఇన్ ఢిల్లీ. యూ మస్ట్ బీట్ దెమ్ విత్ యువర్ ఓన్ స్టిక్. ఇప్పుడు తిరుపతి వెంకన్న, మా వెంకన్న ఏంకని అంటాడు. ఇదే ఆంధ్ర మహాసభ పాస్ రెజల్యూషన్. తిరుపతి తమిళ్ గాడ్, తమిళ్ దేవుడు. తెలుగువాడు అన్నవాడు ఎవడు కూడా బ్రిటిష్ టెక్స్టైల్స్ను వాడకూడదు, బహిష్కరించాలి. అదేవిధంగా తిరుపతి బహిష్కరించాలి. ఇది ద రెజల్యూషన్ పాస్ బై ఆంధ్ర మహాసభ. కెన్ యూ బిలీవ్ ఇట్? ద ఫ్యాక్ట్. ఇది మన తెలంగాణలో ఒక్కడు మీటింగ్లో చెప్పరే. సంజయుడి స్పీచ్ నంద్యాల మాట్లాడి తీసుకొచ్చి పెట్టారే. అరే ఇంత ప్యాథెటిక్ అండి మన వాళ్ళు. అరే బై దిస్ టైమ్ దే వుడ్ హ్యావ్ రీసెర్చ్ వింగ్. అరే ధూమ్ధామ్తో ఎక్కడ రాలే, పాఠాలు రాలే. దేశంలో ఎక్కడైనా వస్తున్నట్టయితే ఇది ఆల్ దిస్ థింగ్ పాఠాలతో ఎక్కడ కూడా రాలే. దిస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్.
ఏది ఏది ఇదా 46 ఎందుకు ఐ గివ్ ద నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు జిరాక్స్ కాపీ ప్లే చేస్తాను. ఐ గాట్ ఆల్ ద జిరాక్స్, ఎందుకంటే నా దెబ్బలు కొడితే నాకు తెలుసు, అందుకని జిరాక్స్లో పెట్టుకుంటారు. అయినప్పుడు ఏమవుతుంటుందో ఇది ఈ కేసు ఉన్న దానివలన ఇప్పుడు 69 చెన్నారెడ్డి అమ్ముడు పోయింది, ఇది చాలా పొరపాటు అండి. ఇప్పుడు చూడండి 79 వరకు ఉన్నది అంటే అది పాకిస్తాన్ వాళ్ళకి రాసింది. ఇక్కడ డ్రాప్ ఇన్ 89, ఎందుకంటే ప్రెషరైజ్ చేస్తున్నాడు నేను. వీడమ్ముడు పోయిండు, వాడమ్ముడు పోయిండు, ఏలుచ్చా ఓలుచ్చా అని చెప్తుంటే కదా. ఆమె ఇష్టడానికి రెడీగా ఉన్నప్పుడు ఇట్లా కౌలు వాళ్ళందరూ ఇవాళ కేసు ఇంకా పెండింగ్ ఉంది, కాన్ డూ ఇట్ అని అంటారు 69లో. ఇది 79 లెటర్ మీరు చూడండి, సెప్టెంబర్. Finally it was dropped to only what 89. బట్ డబ్బు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇది ఫజల్ అలీ కమిషన్ యొక్క వాటిని పూర్వబలం. అందుకని ఇంకో ఎస్ఆర్సీ అనేది, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజ ప్రముఖులు పోయినారు, ఏ స్టేట్ బి స్టేట్లు పోయినాయి, కాంగ్రెస్కి కావాల్సిన లాభాలన్నీ తగ్గిపోయాయి. అయితే దీనికి మరి ఏం చెప్పాలి? భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేది. నేను యాక్చువల్లీ మొన్న బాంబే పోయింది. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద మొన్న 28, 29 ఇండియనిస్ట్ కాంగ్రెస్, అంటే భారతదేశంలో ఉన్న చరిత్రకారులు మొత్తం వస్తారు ఇండియనిస్ట్ కాంగ్రెస్. అయితే మా కాంటెంపరీ సెషన్ రామచంద్ర గుహ, సోకాల్ హిస్టోరియన్, ఆయనే ప్రిసైడ్ చేస్తారంటే ఫేవర్ ప్రజెంట్. అయితే ఆయన పుస్తకంలో అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద రాసి ఉండేది. ఆయన ముంగట్నే ప్రూవ్ చేద్దామని పోయారు. అన్ఫార్చునేట్ ఆయన తండ్రి ఆయన పుస్తకాలు తెచ్చుకుంది. ఈ డింట్ అటెండ్. అయితే ప్రజలను మోసపుచ్చడం కొరకు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటారు. ఒకవేళ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే రాజ్యాంగంలో 28 భాషలు, 25 భాషలకు రాష్ట్రాలు ఉండాలి కదా. ఇప్పుడు సంస్కృతం ఉన్నది, స్టేట్ లేదే. అయితే సంస్కృత రాజ్యం అని చేసి అయోధ్యను క్యాపిటల్ చేద్దాం. సంస్కృతం వన్నదా లాంగ్వేజ్ 8 షెడ్యూల్. ఇప్పుడు బోడో ల్యాండ్, బోడో భాష ఉంది, దానికి రాష్ట్రం లేదే. మిథిలా ఉన్నది, బీహార్ మళ్ళీ డివైడ్ చేద్దాం. ఇదాలతో వాటిని రికగ్నైజ్ లాంగ్వేజ్.